ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం పొయ్యితో పని లేకుండా తింటే ఇలాంటివి వినటానికి కూడా మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక నేను ఈ విషయం చెప్పాను అనుకోండి, మీరు ఈ 10 నిమిషాల క్లాస్ అయ్యాక నన్ను ఏమంటారో నేను ముందే చెప్పేస్తున్నాను. ఈ సత్యనారాయణ రాజు మనని సన్యాసుల్లో కలిపేటట్టున్నాడు, మేము సంసారంలో అండి, మాకు ఆ పని చేయకండి అని పాపం మీరు అందరూ అంటుంటారు. ఏ ఇంట్లో ఆడవారు పని అనేది వాళ్ళకి పొయ్యి దగ్గర పని లేకపోతే అసలు వాళ్ళకి ఏ పని లేనట్టు అనిపిస్తుంది. ఎవరన్నా చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర వారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే, మీరు అసలు వండుకోవద్దండి, ఈరోజు రేపు మా ఇంట్లోనే 3 పూట్ల తినండి అంటారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆడవారికి చూడండి అసలు పని లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంట్లు కడుక్కోవడం, కూరగాయలు కోసుకోవడం, వండుకోవడం, కడుక్కోవడం, సర్దుకోవడం అసలు సెలవులాగా అనిపిస్తుంది. అసలు నేను చెప్పేది రోజంతా సెలవు. ఇక ప్రకృతిలో ప్రతి జీవి ప్రకృతి మాత వండిన ఆహారం తింటూ హాయిగా జీవిస్తున్నాయి. ఒక మనిషి నాగరికత పేరు చెప్పి మన ఇంట్లో తల్లో భార్య వండిన ఆహారానికి, అంటే ఈ మాత పెట్టే ఆహారానికి అలవాటు పడ్డాం. ఈ ప్రకృతి మాత ఇచ్చిన ఆహారాలు ఈ సృష్టిలో అన్ని జీవరాశులకి ఏ పోషక పదార్థాలు ఎంతెంత మోతాదులో కావాలో, ఏ స్థితిలో ఉంటే జీర్ణమవుతాయో, ఏ రకంగా ఉంటే పీల్చుకోబడతాయో, ఏ రకంగా ఉంటే ఆరోగ్యం వస్తుందో, ఏ రకంగా ఉంటే ఆయుర్దాయం పెరుగుతుందో, అలాంటి ఎలా ఉంటే రక్షణ వ్యవస్థ ఉంటుందో ఈ రకంగా ప్రకృతి తయారు చేసి పక్వానికి తీసుకొచ్చి అందిస్తున్నది. ఈ ప్రకృతిలో ఉన్న ఆహారాలన్నీ సూర్యుడి చేత వండబడుతున్నాయి. మనం తిరిగి వండక్కర్లేదండి. సూర్యుడు ఆ కిరణాలతో 30, 35 డిగ్రీలు, 40 డిగ్రీలు, 45 కిరణాల వేడితో కొన్ని రోజులు, కొన్ని నెలలు వండుతున్నాడు ఆహార పదార్థాలని. అవి పక్వానికి వస్తాయి. ఆ పక్వ దశ మన జీర్ణక్రియకు అనుకూలమైన దశ. అందుకని అన్ని జీవరాశులు ఆ ప్రకృతి మాత ఇచ్చిన ఆహారాలు అట్లా తీసుకుంటాయి, అలా పడేస్తాయి. అందుకనే ఏ జంతువుకి పోషకాహార లోపాలు రావు. అంటే బలానికి బి కాంప్లెక్స్ గొట్టం ఒకటి, కాల్షియం మాత్ర ఒకటి, ఐరన్ క్యాప్సూల్స్ ఒకటి, తిన్నది అరగటానికి ఒకటి, అరిగాక వెళ్ళటానికి ఒకటి. ఏ జంతువుకి అక్కర్లా. పంది 20 పిల్లల్ని పెడుతుంది. గర్భిణీగా ఉన్న పంది ఒక క్యాప్సూల్ వాడదు. మరి దానికి ఎట్లా వచ్చింది? తను తినే ఆహారంలో తనకు కావాల్సినవి ఉన్నాయి. నేచర్ అట్లా సమకూర్చింది ప్రతి జీవరాశిని, ప్రతి ఆహారాన్ని. అందుకని మనం ప్రకృతిలో ఇచ్చిన ఆహారాలని ఇచ్చినట్లుగా నాగరికత పెరక పూర్వం తిన్నాం. ఇప్పుడు అలవాటై కాస్త అన్నీ వండి తింటున్నాం. అన్నీ వండినందువల్ల విలువలు పోతున్నాయి. విలువలు పోయిన వాటిని తిన్నందువల్ల ఆరోగ్యం పోయింది. అందుకని బయట నుంచి సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. రెసిస్టెన్స్ పోయింది. ఈ ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మందులతో కొనుక్కోలేము. మంచి అలవాట్లతో, మంచి ఆహారంతో కొనుక్కోవాలి. అందుకని మంచి ఆహారం అన్నా ఇన్ని సంవత్సరాలు 4 పూటలా వండిని తిన్నందుకు కోల్పోయాం కాబట్టి మళ్ళా వండకుండా ఎక్కువ తినమని నేను సలహా చెప్తున్నా. అందుకని అసలు వండకుండా తింటే అన్ని విలువలు సహజంగా వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడన్నా కాస్త సహజంగా మీరు ఎట్లా తినాలనేది ఒకసారి చెప్తాను, ఆలోచించండి. వారంలో ఒక్కరోజన్నా ట్రై చేయండి. ఇది చెప్పే ముందు ఒక మాట. ఏ ఇంట్లో ఆడవారు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పొయ్యి దగ్గరే ఎక్కువ గడుపుతారో ఆ ఇల్లు తొందరగా మూలపడుతుంది, హాస్పిటల్ పాలవుతుంది. ఏ ఇంట్లో ఆడవారు పొయ్యి దగ్గర తక్కువ గడుపుతారో ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఇంట్లో అసలు పొయ్యే ఉండదో ఆ ఇల్లే స్వర్గం. ఋషులు అసలు పొయ్యి మీద పెట్టిన ముట్టుకోరు. అందుకని అందరికంటే ఎక్కువ ఆరోగ్యంగా, ఎక్కువ కాలం, ఎక్కువ తెలివితేటలతో, మేధాశక్తితో వాళ్ళు బ్రతుకుతారు. ఈ ఆహారాలకు ఉన్న పవర్ అలాంటిది. మనం వండుకునే వంటలు బెత్తడి నాలుగుకి రుచినివ్వటానికి తప్ప బారెడి శరీరాన్ని ముప్పు తిప్పలు పెడతాయి. అందుకని పొయ్యికు పని ఎంత తగ్గితే
కుటుంబానికి ఆరోగ్యం అంత మెరుగవుతుందన్నమాట. అందుకని సహజంగా ఇప్పుడు నేను చెప్పే పని ఆడవారికి ఎంత లాభం అంటే, కుటుంబం అంతా మారితే ఏదో ఒక్కసారి రోజు వండుకోండి, మిగతా సార్లు 2 పూట్ల ప్రకృతి ఇచ్చినవి తినండి నేను అంటుంటాను. ఇప్పుడు ఈరోజు చెప్పేదాన్ని బట్టి అసలు ఒక రోజంతా పొయ్యి దగ్గరికి వెళ్లకుండా తిన్నారు అంటే అసలు ఆడవారికి ఎంత హాయ్ అంటే, ఏదో ఉదయం టిఫిన్ తినేసి ఏ సీరియల్ తోట మొదలెడితే బిగున్న రాత్రి దాకా లేకుండా కూర్చోవచ్చమ్మా. మరి ఎంత హాయ్ అండి, ఎంజాయ్ చేయటం తెలియాలి. ఇక వండిన ఆహారాల్లో విలువలన్నీ పోతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. కొన్ని అట్లాగా ఉంటాయి, కొన్ని రూపాలు మార్చబడతాయి. కానీ వండకుండా సహజంగా తింటే మనకు అన్ని పోషక విలువలు, రోగనిరోధక శక్తి, ఆరోగ్యం, కంఫర్ట్, ప్రశాంతత అన్నీ చాలా బాగుంటాయి. అందుకని వండకుండా పొయ్యికి పని లేకుండా ఉండాలంటే ఉదయం పూట మీకు వెజిటబుల్ జ్యూస్ నేను చెప్తుంటాను, అలా ఒక గ్లాస్ జ్యూస్ తాగండి 7:30కి. ఎప్పుడైనా జ్యూస్ తాగితే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్లో చక్కగా డైజెషన్ అయిపోయి వెళ్ళిపోతుంది. 1 అవర్లో మంచి ఆకలిస్తుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో కాస్త 2-3 రకాల మొలకెత్తిన విత్తనాలు, 4-5 ఖర్జూరాలు, పండ్లు అట్లా తినేసేయండి. ఇలా ఉదయం పూట ఆహారం అట్లా పెట్టుకోండి. ఉడికిన ఆహారం నోట్లోకి వెళ్ళలేదు. ఈ మొలకలెత్తిన విత్తనాల ద్వారా చక్కటి పోషక విలువలు, మాంసకృతులు, శక్తి అన్నీ లభిస్తాయి. సర్వము వెళతాయి ఇందులో. మొలకలు సరిపడా అన్ని తిని ఏదైనా పండు తినేస్తే సరిపడా మంచి అల్పాహారం అయిపోతుంది. ఇక మధ్యాహ్నం పూట ఎలా తినొచ్చు అంటే, ఎప్పుడన్నా ఇన్ని రోజులుగా ఈ జ్యూసు మొలకలు అందరూ చేస్తుంటారు, ఇంతవరకు మీకు పర్లేదు, ఇబ్బంది లేదు. ఇక మధ్యాహ్నమే ఉడికిన అన్నము, కూరలు, పులకాలు, కూరలు ఇట్లా తింటూ ఉంటాం. మరి వీక్లీ వన్స్ అన్నా, వీక్లీ ట్వైస్ అన్నా ఇలా మారి చూడవచ్చు మీరు. కంగారు పడకండి, నేను నెలంతా సంవత్సరాల తరబడి ఇట్లాగే తినండి అని మీకు చెప్పటం లేదు. అది ఫ్యూచర్లో ఎప్పుడన్నా సంవత్సరాలు గడిచే కొద్దీ అనుభవం మీద పని తగ్గినప్పుడు రెస్ట్గా ఉండేటప్పుడు వెళ్ళొచ్చు. మనకి సమయం అడ్జస్ట్ కాదు 100% రోజంతా రా ఫుడ్ తిని నెలల తరబడి ఉండాలంటే. కానీ వారంలో ఒక్కరోజు 2 రోజులు ట్రై చేయండి అంటున్నా. స్టెప్ వైజ్ ఇట్లా మంచి వైపు మారటానికి అవకాశం ఉంది. మధ్యాహ్నం పూట మొక్కజొన్న కండలు దొరుకుతున్నాయి. లేత మొక్కజొన్న కండలు నొక్కితే పాలు వస్తుంటాయి. అలాంటి 2-3 మొక్కజొన్న కండలు తినండి. స్వీట్ కార్న్ కొన్ని ప్రాంతాల్లో సిటీస్లో దొరుకుతుంటాయి. ఆ స్వీట్ కార్న్ దొరికినప్పుడు 2 స్వీట్ కార్న్లో 3 స్వీట్ కార్న్లు తినేసేయండి. ఇవి దొరికినప్పుడు ఈ రెండిట్లో ఏదైనా వాడుకోండి. లేదు కొబ్బరి మొక్కలు, పచ్చి కొబ్బరి మొక్కలు, పచ్చి కొబ్బరి తురుము కానీ అన్ని పెట్టుకోండి. అంటే తురుము కానీ మొక్కలు కానీ. వేరుశెనగ పప్పులు కూడా కావాలంటే కొన్ని పచ్చి వేరుశనగకాయలు ఉంటాయి, పొలాన్ని పీకిని. ఇప్పుడు రైతు బజార్లో అన్ని ప్రాంతాల్లో సంవత్సరం పొడుగునా అమ్ముతున్నారు. అలాంటి వేరుశనగకాయలు అన్ని నలుసుకుని అవి, కొబ్బరి మొక్కలు కొంచెం తినేసి ఏదన్నా ఒక పండు తినండి, బొప్పాయో కర్బూజా, ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు తినొచ్చు మీరు కడుపు నింపడానికి. స్వీట్ కార్న్లు, మొక్కజొన్న కండ్లు అది తిని ఫ్రూట్ తినొచ్చు, లేదా వేరుశనగ పప్పులు, కొబ్బరి లాంటివి తిని ఫ్రూట్ తినొచ్చు. ఇలా ఏదైనా పెట్టుకోండి. ఇంకొక ఆప్షన్ ఉంది మధ్యాహ్నం పూట. ఇవి కూడా ఏమన్నా ఒక రకాలు ఉండి లేకపోయినా సరే, ఇక్కడ ఓ 10-15-20 జీడిపప్పులు, 10-15-20-25 బాదం పప్పులు, అన్ని పిస్తా పప్పులు, అన్ని వాల్నట్స్, ఇవి ఉదయం లేచిన వెంటనే నీళ్ళల్లో కప్పుల్లో విడివిడిగా నానపెట్టేయండి. ఇవన్నీ నానుంటాయి, తొక్క తీసుకోండి. ఈ నానపెట్టిన డ్రై నట్స్, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు తినండి. ఈ ఖర్జూరాలు ఇవి తినేసి ఫ్రూట్ తినండి మధ్యాహ్నం లంచ్లో. ఇది ఒక వెరైటీ. అంటే ఒకే రకమైన బోర్ కొట్టకుండా ఈరోజు ఇట్లా తింటాం, ఈ నెక్స్ట్ వీక్ ఇంకో రకం మార్చుకోండి. నేను చెప్పినట్టు ఒకసారి మొక్కజొన్న కండ్లు ఫ్రూట్స్, ఒకసారి స్వీట్ కార్న్ ఫ్రూట్స్, ఒకసారి కొబ్బరి వేరుశనగపప్పులు ఫ్రూట్స్, ఒకసారి డ్రై నట్స్ ఖర్జూరాలు ఫ్రూట్స్. ఇది లంచ్ అనమాట. ఇప్పుడు 4 రకాల లంచ్ ప్రోగ్రాములు చెప్పాను, అలా తినొచ్చు. ఇంకోసారి ఎప్పుడన్నా మీకు కావాలంటే అంత వెజిటబుల్ సలాడ్ శుభ్రంగా రకరకాలుగా చేసుకుని దానికి ఏదన్నా కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం ఇట్లాంటివి కలుపుకొని, కొంచెం బఠానీలు కూడా అట్లాంటివి కలుపుకొని అట్లా తినొచ్చు. పచ్చి బఠానీలు అమ్ముతారు కదా, అలాంటివి. ఇవి తినేసేయండి లంచ్లో ఎప్పుడన్నా. ఇన్ని రకాలు ఏదైనా ఒకటి పెట్టుకోండి, వెరైటీ మారుస్తుండండి. సాయంకాలం పూట ఎప్పుడు 5-5:30కి కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, పళ్ళ రసం కానీ త్రాగుతారు. 7 కల్లా సీజనల్ ఫ్రూట్స్ ఏ ఉంటే ఆ ఫ్రూట్స్ తినేసేయి. మామిడి పళ్ళు దొరికే సీజన్లో అయితే
మధ్యాహ్నం 2-3 మామిడి పళ్ళు తినేస్తే లంచ్ అయిపోతుంది, ఇంకేం తినక్కర్లా. అన్నం తింటే ఎంత శక్తో 3 మామిడి పళ్ళు తింటే అంతే శక్తి. అంటే మనకి ఎంతసేపు గిన్నె పెట్టుకుని ఇంత అన్నం పెట్టుకు తింటేనే భోజనం చేశాను అంటారు. అది తప్ప ఏం తిన్నా మేము తినలేదండి ఉపవాసం అండి ఈరోజు అంటారు. ఇట్లా ఉదయము మధ్యాహ్నం సాయంకాలం ఇలాంటి ఆహారం గనక తీసుకుంటే, అసలు పొయ్యి మీద పెట్టకుండా తీసుకుంటే ఎంత హాయిగా నిద్ర తగ్గిపోయి మనసు ఎంత అలర్ట్గా ఉంటుందో మీరు ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ చేయండి. అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ప్రకృతి ఇచ్చిన వాటిని కూడా ఎంజాయ్ చేస్తే మన ఒరిజినాలిటీ ఏంటో బయటపడుతుంది. అందుకని మన మానసిక స్థితి, శారీరక స్థితి, మన యాక్టివిటీ, అలర్ట్నెస్ ఎంత ఎక్కువగా ఉంటుందో అసలు మీరు ఆశ్చర్యపోతారు. అనుభవం లేనప్పుడు కామెంట్ చేస్తారు, అనుభవించిన తర్వాత సత్యనారాయణ చెప్పింది ఎంత బాగుంది అని అప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే అడగండి. అందుకని వారంలో ఒక్కరోజు ఇంట్లో పొయ్యి ముట్టించకుండా ఉండగలిగినా చాలా ఆరోగ్యం మెరుగవుతుంది. బాగుంది వారంలో 2 రోజులు, ఇప్పుడు ఒకసారి తింటాం, మళ్ళీ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఇంకో రోజు ఒక్కరోజు ఎట్లా చేయండి, మళ్ళీ 3 రోజులు 4 రోజులు ఉడికినవి తిని మళ్ళీ ఒక్కరోజు గ్యాప్ ఇవ్వండి. అట్లా పొయ్యితో పని లేకుండా అప్పుడప్పుడు ఉండగలిగితే వీక్లో ఆరోగ్యాన్ని పరిరక్షణకు, ఆయుర్దాయము శక్తి సామర్థ్యాలు పెరగటానికి, మనకి మత్తు తగ్గటానికి, తెలివితేటలు మేధాశక్తి పెరగటానికి, అలర్ట్గా యాక్టివ్గా ఉండటానికి ఈ ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి అనేది మీకు తెలియటం కొరకు ఈ విషయం చెప్పడం జరిగింది. దయచేసి ఇంట్లో తల్లులు, ముఖ్యంగా స్త్రీలు ఇలాంటిది పిల్లలకు కొంచెం భర్తలకు కానీ అవకాశం కలిగిస్తే కొంచెం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులు అందరూ అనుకునేట్లా చేస్తే బాగుంటుంది. బలవంతం చేయకూడదు. ఎప్పుడు ఇష్టమైతే ట్రై చేయండి. అందరూ అనుకుంటే పొయ్యితో పని ఉండదు. లేదా మీ ఒక్కరన్నా చేయండి, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళే చేయండి, బాగుంటుంది. మరి ఇలా ప్రయత్నిస్తారని, మీ అనుభవాలు తెలియచేస్తారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.